హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. ఒక్కసారి ఈ చేపల పులుసును టేస్ట్ చేసి చూడండి, మీరు మళ్ళీ ఇలాగే చేసుకొని తిందాం అనుకుంటారు. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒకటి మీడియం కంటే కొంచెం పెద్ద సైజు, ఒకటేమో చిన్న ఉల్లిపాయ అనమాట, రెండింటిని కాలుస్తున్నాను. అయితే నా దగ్గర ఉన్న చేపల క్వాంటిటీ ఎంత అంటే, నిన్న మేము 2 చేపలు తీసుకొచ్చినాము. అందులో మిడిల్ పార్ట్స్ అంతా నేను నిన్న ఫ్రై చేసేసాను. హెడ్ పార్ట్, టేల్ దగ్గర వచ్చే పెద్ద సైజు పీసెస్ ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. వీటిని ఈరోజు పులుసు చేయబోతున్నాను అనమాట, చేపల పులుసు. ఇది మా స్టైల్, తెలంగాణ స్టైల్, కరీంనగర్ స్టైల్ పులుసు అనమాట. సో ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, కొంచెం మంచి స్మోకీ ఫ్లేవర్తోని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నా దగ్గర ఉన్న చేపల క్వాంటిటీ అనమాట. ఇవి హెడ్ పీసెస్, 4 హెడ్ పీసెస్ ఉన్నాయి. ఇంకా 2 టేల్ కంటే ముందు వచ్చే ఇలాంటివి లావు పీసెస్ 2 ఉన్నాయి. అండ్ టేల్స్ కూడా 2 ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ 1/2 kg కంటే కొంచెం ఎక్కువే ఉంది. నేను నిన్ననే మ్యారినేట్ చేసి రెఫ్రిజిరేటర్లో పెట్టేసాను అనమాట. 12 అవర్స్కి పైగా మ్యారినేషన్ చేసి పెట్టేశాను. సో ఇదనమాట. నేను మళ్ళీ పులుసు చేసేటప్పుడు చూపిస్తాను. ఇలాంటి పులుసు ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో. సో ఒక్కసారి చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ పైన పొట్టు ఉంది కదా, ఈ పైన పొట్టు అంతా కాలిపోయి ఇట్లా ఉల్లిగడ్డ ఇట్లా ఉడుకుతుంటుంది అనమాట లోపలికి. దీన్ని తర్వాత చల్లారినాక కొంచెం అన్ని సైడ్లు ఇట్లా తిప్పుకొని దాన్ని కాల్చుకోవాలి. మీ దగ్గర ఇలాంటి జాలి ఉంటుంది కదా, ఇది నాకు రోటీ జాలి అనమాట. దీనిపైన నేను అప్పుడప్పుడు రోటీలు చేస్తూ ఉంటాను. ఇది కాకపోయినా కూడా మీరు ఏదైనా పుల్లకు పెట్టి అయినా కాల్చుకోవచ్చు, లేదా బొగ్గులు లాంటివి ఏమైనా ఉంటే దాని దగ్గర కూడా ఇట్లాంటి జాలి పెట్టి కాల్చవచ్చు. ఇంకా బొగ్గుల పైన కలిసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మా దగ్గర అట్లాంటి ఫెసిలిటీ లేదు, అందుకని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నాను. ఒకసారి ఇట్లా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్మోకీ ఫ్లేవర్తోని ఫిష్ కర్రీ అయినా పులుసు అయినా సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను దీనికి మిర్చీలు కూడా కాలుస్తాను. కాల్చి మిర్చీలు ప్లస్ ఇది అండ్ కొంచెం జీలకర్రను వేయించాను, యాజ్ ఇట్ ఈస్గా వేసి గ్రైండ్ చేస్తాను. ఉల్లిగడ్డ ఇవన్నీ కామన్గా మనం అన్నింట్లో వేసేటివే. ఎక్స్ట్రాగా ఇందులో వేసే మసాలాలు ఏంటంటే ఆవపొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి కూడా మనం దాదాపుగా అన్ని కర్రీస్లో వేస్తూనే ఉంటాం. సో సింపుల్ రెసిపీ అండి. చూడటానికి మీకు ప్రాసెస్ ఎక్కువగా అనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ అ వెరీ సింపుల్ రెసిపీ. చేసి చూడండి, చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. నేను కర్రీ అయిన తర్వాత చూపిస్తాను. ఉల్లిగడ్డలు ఇలా కాలి ఉడుకుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. స్వీటిష్ స్మెల్ మంచిగా ఉంటుంది. స్మెల్ గుమ్గుమ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట, ఇది దాదాపుగా లోపల వరకు ఉడికిపోయింది ఉల్లిపాయ అని చెప్పేసి. అట్లాంటి టైంలో కనుక మీరు స్టవ్ ఆపేసి తీసుకుంటే అది బాగా వస్తుంది. పైన పొట్టు మాత్రమే మాడుతుంది, మాడిపోయింది అని అనుకోవద్దు. లోపల వరకు ఉడికేసి మంచి ఫ్లేవర్స్ పట్టేస్తాయి అన్నమాట. అది కర్రీలో వేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. ఇప్పుడైతే నేను కొన్ని ఆవాలు గ్రైండ్ చేస్తున్నాను. ఇవి వేయించలేదు, పచ్చివే. నా దగ్గర చిన్న సైజు ఆవాలు ఉన్నాయి, మామూలుగా మనం పోపులోకి వాడేటివి. నేనైతే అవే గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద ఆవాలు ఉంటే ఇంకా బెటర్, మంచి పొడి వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ప్రస్తుతానికి ఇవే గ్రైండ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా అనమాట. ఒక్కసారి దాన్ని అట్లా చిన్నగా గ్రైండ్ చేస్తే పొడైపోతుంది. బాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నూనె వచ్చే వరకు, పచ్చిగా అయ్యే వరకు అట్లా పొడి తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఒక 6 నుంచి 7 తీసుకున్నాను. దీనికి మనం ఆల్రెడీ నేను కిలోకి 3 స్పూన్స్ లాగా కారం పొడి కలిపేసాను అనమాట. మా కారం పొడి కొంచెం ఎక్కువ కారంగా ఉంటుంది, సో నేను దానికి తగినట్టుగా కలుపుకున్నాను. మీ కారం ఎలా ఉంది అనే దాంతోనే టేస్ట్ మీకు తెలుసు కదా, దాని ప్రకారంగా మీరు కారం కలుపుకోండి. సో ఇప్పుడు ఇవి ఇలా చిట్లుతాయి కదా, ఒక సైడ్ చిట్లిన తర్వాత కొంచెంగా వీటిని ఇట్లా చేసుకొని ఇట్లా 2 వైపులా వచ్చేటట్టుగా ఇట్లా 2 వైపులుగా కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఉల్లిపాయలని కట్ చేసి మిర్చి కూడా అందులో వేసేసి మనం కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేయాలన్నమాట. నేను గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను ఉల్లిపాయలను ఎలా కట్ చేశానని. ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని
మిర్చిలు కూడా గ్రైండర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇంత ఒక చిన్న టీ స్పూన్ మనం పసుపు వేస్తాం కదా, ఆ టీ స్పూన్స్ పోపుల డబ్బాలో వస్తుందండి ఈ స్పూన్తో కొంచెం ఇంతే వేసాను అనమాట జీలకర్ర, జస్ట్ ఫర్ యాడింగ్ ద ఫ్లేవర్స్ అనమాట. ఓకే, దీన్ని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగానే చేసుకోవాలండి ఇది, మనకి ఏం ట్రేసెస్ కనపడకూడదు, మిర్చివి కానీ ఉల్లిపాయవి కానీ అలాగా. సో ఇట్లా అనమాట. ఇది పోపులో వేసుకోవాలి. మనం పోపులో వేసుకున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. ఇది నేను రాత్రి ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ అండి. దీన్ని వేస్ట్ చేయకుండా ఈరోజు పులుసులోకి వాడుకుంటున్నాను. దీన్ని ఇట్లాగే ప్రిజర్వ్ చేసి పెడతాను. అప్పుడప్పుడు నేను ఎండు చేపలు అవి చేస్తూ ఉంటాను. సో దాంట్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది బాగా ఎక్కువ ఆయిల్ ఏం కాదు, నేను ఎంత పోసానో అంతే ఉంది, అసలు ఏం నూనె పీల్చుకోలేదు. ఇదంతా దీంట్లో కరివేపాకు వేయించాను అనమాట. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫిష్కి చాలా బాగుంటుంది. సో అది కరివేపాకు వేయించింది కొంచెం అట్లా మిగిలిపోయింది. అది ఫిష్ మసాలా అయితే కాదు. సో ఈ చెంచాతో నేను 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇది చాలా చిన్న చెంచా. సో ఈ కొలతలతో మీరు కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా ఫ్లేవర్ వస్తుందండి, కరెక్ట్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరింది, మీకు నచ్చిందా లేదా అని. ఇప్పుడు నేను ముందుగా సిమ్ మీద పెట్టుకున్నాను స్టవ్ని. ఇప్పుడు ఆయిల్లో ఫస్ట్ జెన్యూన్ క్వాంటిటీ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కొంచెం చిట్పట్లాడించి నేను ఇందాకటి ఉల్లిగడ్డ మిర్చి ఉంది కదా అది వేస్తాను. చూడండి ఇలాగనమాట. ఇది ఎక్కడ అంటుకోలేదు, నేను ఎందుకంటే సిమ్ మీద పెట్టి వేసాను కాబట్టి ఇది మంచిగా వేగుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని మంచి ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి వచ్చే వరకు ఇలా కొంచెం వేయించి ఇప్పుడు మనం ఇందాక చేసిన అది వేద్దాము. ఉల్లిగడ్డ అది పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు అది వేస్తాను. మసాలాని ఎక్కడ మాడనివ్వకూడదండి, సిమ్ టు లోలోనే చేసుకోవాలి. మసాలా ఉన్నంతసేపు కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి మసాలాని. చూసారు కదా ఇలా అనమాట. చూడండి ఎక్కడ మాడిపోలేదు, ఎక్కడ కూడా గిన్నెకు అసలు అంటనే లేదు. చూడండి ఎక్కడ కూడా అంటలేదు ఇలా అనమాట. సో ఇది బాగా పచ్చిదనం పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాలోనే ఫిష్ ముక్కలన్నీ వేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు. సో దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసి ఇలా వేయించేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అంతా దీన్ని వేయించుకోవాలన్నమాట. ఇలా ముక్కలు మగ్గిన తర్వాత నేను వీటిని కొంచెం కదపడానికి ట్రై చేశాను. సో ఇవి ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి, ఇంకెక్కువగా కదిలిస్తే ఇవన్నీ చిట్లిపోతాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఇవి మ్యారినేషన్లో వచ్చిన వాటర్, మ్యారినేషన్లో నేను గిన్నె ఎందులో అయితే చేశానో అందులో కొంచెం వాటర్ పోసి పెట్టుకున్నాను అనమాట. ఆ వాటర్ కూడా పోసేస్తున్నాను. అది కాకుండా ఇందాక మనం తీసుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా పోసేస్తున్నాను అనమాట. సో మనకు రసం ఎంత కావాలి అనుకున్నామో దానికి అకార్డింగ్లీ ఇలా అన్నీ చింతపండు వాటర్ కాంత పోసేసుకొని సెట్ చేసుకొని ఒక్కసారి వీటిని ఇట్లా లైట్గా ఎక్కడ చిట్లిపోతాయో అని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఇదన్నమాట విషయం. సో ముక్కలకైతే బాగా మసాలా పట్టేసింది ఆల్రెడీ. ఈ మిగిలిన చింతపండు రసం కూడా పోసేస్తాను. సో రసం అంతా పోసేసాను, ముక్కలన్నీ ఇట్లా నిండుగా పోసేసాను. ఇప్పుడు దీన్ని నేను మీడియం కంటే కొంచెం హై పెడతాను, బాగా హై మీద కాదు, హై టు మీడియం పెడతాను. ఇప్పుడు చూడండి లో టు మీడియం ఉంది, దాదాపుగా లోనే ఉంది, కొంచెం ఇంత, ఇది సరిపోతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ నేను ఇలా మరిగిస్తాను. ఇప్పుడు ఫైనల్గా రసం మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక గరం మసాలా, ధనియా పొడి అన్నీ వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్, నాకు బోలెడంత కొత్తిమీర వేయడం ఇష్టం, సో చాలా కొత్తిమీర కూడా వేసేసాను ఇందులో.
అలా అన్నమాట. సో ఇదన్నీ వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇంకేముందండి, దించుకొని కొంచెం వేడి చల్లారాక చేపల పులుసుని ఎంజాయ్ చేయడమే. సో మీకు నచ్చింది అనుకుంటాను నా చేపల పులుసు. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాధవి రాజ్ వ్లాగ్స్.